ఓం శాంతి. మురళి అమృత బిందువులు. 1వ ప్రశ్న, డ్రామా అనగానే ఇమిడి ఉన్న ఏ విషయాలు పిల్లల బుద్ధిలోకి వస్తాయి? జవాబు: తండ్రి, టీచర్, గురువు అయిన భగవంతుడు డ్రామాలోని విషయాలు తెలుపుతున్నారు. డ్రామా అనే పదం అనగానే ఇది ముందే తయారైన ఆట అని పిల్లల బుద్ధిలోకి వస్తుంది. కొత్త ప్రపంచం, పాత ప్రపంచం పిల్లల బుద్ధిలోకి వచ్చేస్తాయి. పిల్లలు స్వతహాగానే ప్రదర్శన చక్రధారులుగా అయిపోతారు. 3 లోకాలు అనగా మూలవతనం, సూక్ష్మవతనం, స్థూలవతనం కూడా బుద్ధిలోకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ ఆట పూర్తి అవుతుంది. 2వ ప్రశ్న, తండ్రి పిల్లలను ఏ విధంగా తయారు చేస్తున్నారు? జవాబు: తండ్రి వచ్చి పిల్లలను త్రికాలదర్శులుగా చేస్తారు. 3 కాలాల, 3 లోకాల ఆది, మధ్య, అంతముల రహస్యాన్ని అర్థం చేయిస్తారు. డ్రామా యొక్క కాల పరిమితి కూడా పిల్లలకు తెలుసు. జ్ఞానము అనే 3వ నేత్రం కూడా లభిస్తుంది. త్రినేత్రి, త్రికాలదర్శులుగా అవుతారు. అన్నింటికంటే గొప్ప విషయము ఆస్తికులుగా కూడా అవుతారు. 3వ ప్రశ్న, యోగం కొరకు పిల్లలు ఎందుకు శ్రమించాలి? జవాబు: యోగం అంటే తండ్రిని స్మృతి చేయడం. స్మృతి ద్వారానే బలము లభిస్తుంది. తండ్రి పదును గల ఖడ్గం వంటివారు. పిల్లలు యోగము ద్వారానే పదును నింపుకోవాలి. ఎవరు స్మృతి యాత్రలో ఉంటారో వారే అర్థం చేయించగలరు. విన్నవారు ఈశ్వరీయ వ్యాపారంలో నిమగ్నమయ్యేంతగా అర్థం చేయించాలి. ఈ స్మృతి ద్వారానే పాపాలు నశిస్తాయి. స్మృతి యాత్రలో ఉండడం ద్వారా శరీరం యొక్క విస్మృతి అవుతూ ఉంటుంది. వికర్మలు వినాశనం అవుతూ ఉంటాయి. పావనముగా అవుతారు. యోగ బలం ద్వారా విశ్వ చక్రవర్తి పదవి పొందుతారు. 4వ ప్రశ్న, యోగానికి నిద్రకు ఉన్న అంతరం ఏమిటి? జవాబు: రెండిటిలోనూ ఆత్మ అశరీరిగానే అవుతుంది. నిద్ర సమయంలో ఏ వికర్మలు జరగవు. ఆత్మ అలసిపోయి నిద్రిస్తుంది, కానీ పాపాలు వినాశనం అవ్వవు. నిద్రించకుండా ఉంటే వికర్మలు చేస్తూ ఉంటారు. కనుక నిద్ర కూడా ఒక రక్షణ. అలాగని రోజంతా నిద్రపొమ్మని కాదు. ఇప్పుడు శరీరంలో ఉంటూనే అశరీరిగా అయి తండ్రి స్మృతిలో ఉన్నప్పుడు వికర్మలు వినాశనం అవుతాయి. 5వ ప్రశ్న, ఆత్మ పరమాత్మల స్వరూపాలు ఎటువంటివి? జవాబు: పరమాత్మ సాగరులు. పిల్లలైన ఆత్మలు మాస్టర్ సాగరులు. ఈ శరీరం నుండి భిన్నముగా ఉన్న ఆత్మ శాంతి స్వరూపం, సచ్చిదానంద స్వరూపం. పరమాత్మ కూడా సత్యము, చైతన్యము, సుఖ శాంతి సాగరులు. 6వ ప్రశ్న, దయగల చక్రవర్తి అని తండ్రికి ఉన్న మహిమకు అర్థం ఏమిటి? జవాబు: రెహందిల్ బాదుషా అన్నది తండ్రి మహిమ. అయితే తండ్రి కృప చూపుతారని కాదు, తమో ప్రధానం నుండి సతో ప్రధానముగా చేయడమే వారి పాత్ర. తండ్రి యుక్తులను తెలిపిస్తూ ఉంటారు. తండ్రి స్మృతిలో ఉంటూ పాపాలను వినాశనం చేసుకోవాలి. 7వ ప్రశ్న, సర్వశక్తుల కరెంటు ఎప్పుడు లభిస్తుంది? జవాబు: తండ్రితో కనెక్షన్ అనగా సర్వ సంబంధాలు ఉంచుకున్నప్పుడు తండ్రి నుండి సర్వశక్తుల కరెంటు లభిస్తుంది అని బాబా చెప్తున్నారు.
8వ ప్రశ్న, పిల్లలు మురళిని ఎందుకు మిస్ చేయరాదు? జవాబు, ఇప్పుడు తండ్రికి చదివించే పాత్ర లభించింది కనుక తండ్రి చదివించే తీరాలి. మురళి అంటే తండ్రి చెప్పే చదువు. మురళీలు లభిస్తూనే ఉంటాయి, వాటిని ప్రతిరోజు చదవాలి. ఉదయం చదివినట్లయితే హాజరు పడుతుంది. తండ్రి పిల్లలకు చాలా రహస్యమైన విషయాలు వినిపిస్తారు. ఒకవేళ మురళి చదువుకుంటే ఆ విషయాలు మిస్ అవుతారు. 9వ ప్రశ్న, డైరీని వ్రాయాలి అని బాబా ఎందుకు చెప్తారు? జవాబు, డైరీని వ్రాయడం ద్వారా పురుషార్థం ఎక్కువగా చేయగలరు. డైరీ వ్రాయమని తండ్రి సదా తెలుపుతూ ఉంటారు. చాలామంది పిల్లలు వ్రాస్తారు కూడా. చార్టు వ్రాయడం ద్వారా చాలా బాగుపడ్డాము అని, ఈ యుక్తి చాలా బాగుంది అని వ్రాస్తారు. కనుక ఇది అందరూ పాటించాలి. డైరీ వ్రాయడం ద్వారా మీకు చాలా లాభం కలుగుతుంది. డైరీ వ్రాయడం అనగా తండ్రిని స్మృతి చేయడం. తండ్రిని స్మృతి చేయడం గురించి వ్రాయాలి. డైరీ చాలా సహయోగం ఇస్తుంది. డైరీలో పాయింట్స్ నోట్ చేసుకోవాలి. లెక్కాచారాలు అన్నీ వ్రాయాలి. అప్పుడు మనకి ఎంత నష్టం కలుగుతుందో తెలిసిపోతుంది. ఎందుకంటే జన్మ జన్మాంతరాల వికర్మలను భస్మం చేసుకోవాలని బాబా చెబుతున్నారు. 10వ ప్రశ్న, సేవాదారి పిల్లల్లో ఏ అలవాటు ఉండరాదు? జవాబు, సేవాదారి పిల్లలు ఎవరినైనా ధనము అడగరాదు. ఇది పిల్లలకు పూర్తిగా నిషేధింపబడింది. తండ్రి చెప్తున్నారు, డ్రామానుసారంగా కల్పం క్రితం ఎవరైతే బీజాన్ని నాటారో, వారసత్వాన్ని పొందారో, వారు తమకు తామే చేస్తారు. సర్వీస్ కొరకు హుండీ నిండుతూనే ఉంటుంది. ఎవరైతే భవిష్యత్తులో ఉన్నత పదవి పొందవలసి ఉంటుందో వారు తప్పకుండా సహయోగులుగా అవుతారు. జ్ఞాన మార్గంలో యాచన, ప్రార్థన మొదలైన అలవాటు ఉండకూడదు. మీరు చందాలు మొదలైనవి వసూలు చేయరాదు. సేవ చేయడం మాత్రమే మీ కర్తవ్యము. 11వ ప్రశ్న, సుసంపన్నులుగా ఎప్పుడు అవ్వగలరు? జవాబు, సంగమ యుగంలో పిల్లలందరికీ తమ భాగ్యాన్ని తయారు చేసుకునేందుకు జ్ఞానము అనే తాళం చెవి లభిస్తుంది. ఈ తాళం చెవిని ఉపయోగించి ఎంత కావాలి అంటే అంత భాగ్య ఖజానాను తీసుకోవచ్చును. ఎవరు ఎంతగా భాగ్య ఖజానా ప్రాప్తి చేసుకుంటారో అంత సంతోషము స్వతహాగా శాశ్వతంగా ఉంటుంది. అచ్చా, ఓం శాంతి.